శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా ఈ వారం అనగా మే నెల 4వ తేదీ ఆదివారం నుండి మే నెల 10వ తేదీ శనివారం పర్యంతం, వైశాఖ మాస శుక్లపక్ష సప్తమి ఆదివారం నుండి వైశాఖ మాస శుక్లపక్ష త్రయోదశి 10వ తేదీ పర్యంతం మేషాది 12 రాశుల వారికి ఈ వారం గ్రహ సంచార రీత్యా ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశములను ఇప్పుడు సాకల్యంగా మనం చూద్దాము. ముందుగా ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం: మేషంలో రవి, వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, ఈ వారం చంద్రుడు కూడా కర్కాటకము, సింహము, కన్యా రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. కన్యలో ఉన్నటువంటి కేతువు, మీనంలో శని, రాహు, బుధ, శుక్రులు. ఇవి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ సంచారం. ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ప్రకారంగా మేషాది 12 రాశులకు ఫలితాంశాలు ఇప్పుడు విశ్లేషణగా చూద్దాము. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి అవుతుంది. మేషరాశి వారికి ఈ మే నెలలో లగ్నంలో ఉన్నటువంటి రవి, అంటే మేషంలోనే సంచారం చేస్తున్న రవి, ద్వితీయ స్థాన గురువు, చతుర్థ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, ఈ వారంలో ఉన్నటువంటి చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో, కేతువు షష్ఠ స్థానంలో, 12వ స్థానంలో బుధ, శుక్ర, శని, రాహువుల యొక్క కలయిక. మొత్తానికి మేషరాశి వారికి ఈ వారం కొంత శని దోషముతో పాటు గ్రహస్థితి అనేటువంటిది శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. ఇష్టదేవతా దర్శనం భార్యా సమేతంగా చేసుకోవటం ఈ వారం కొంత మీకు సానుకూలంగా ఉంటుంది. మీ ఇంట్లో మీకు తెలియకుండానే మీ చుట్టూ ఉన్నటువంటి మనుష్యుల ప్రవర్తన, ఉద్యోగంలో మీ పై అధికారుల యొక్క ప్రవర్తన, ఇంటర్వ్యూలో మీ తోటి విద్యార్థులు, మీ యొక్క సుపీరియర్స్ ప్రవర్తన కొంత మీకు చికాకు, ఫ్రస్ట్రేషన్, అంటే ఫ్రస్ట్రేషనే చికాకు అంటే కొంత కలిగింప చేస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉండకపోవచ్చు ఈ వారం. అయితే కోరుకున్న ప్రకారంగా రుణ సహాయం అనేది అందుతుంది. కోర్టు సంబంధమైన వ్యవహారములైతే ఆలస్యంగా ఈ వారంలో ఫలించవచ్చు. భార్యాభర్తల మధ్య కాని వ్యక్తుల యొక్క ప్రమేయం వల్ల, ఎదుటి వ్యక్తుల యొక్క ప్రమేయం వల్ల కొంత మమతానురాగములు దూరము కావచ్చు. విద్యార్థులకు అయితే ఈ వారంలో కొంత కలిసి వచ్చే అంశాలైతే ఉన్నాయి. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహ ప్రయత్నములు కూడా సానుకూలంగానే ఉన్నాయి. మిత్ర సహాయం అందుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ వారంలో అందుకుంటారు. విదేశీ ప్రయత్నాలు కావచ్చు, విద్యార్థులు విదేశాల్లో ఉన్నటువంటి వారు వీసా కోసం పెట్టుకున్న దరఖాస్తులు కావచ్చు, గ్రీన్ కార్డు లేకపోతే పౌరసత్వం కోసం పెట్టుకున్నటువంటి దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం కొంత అనుకూలంగా ఉండవచ్చు. దానికి సంబంధించిన సానుకూలత
ఈ వారం మీకు ఉండే ఆస్కారం కూడా ఉంది. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి అని ఇంతకుముందు చెప్పడం జరిగింది. సంతానం లేనటువంటి వారు సంతాన సౌఖ్యం చేకూరుతుంది. ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఈ వారం చాలా అనుకూలత ఉంటుంది. కొంత రాజకీయ నాయకులకు ఆకస్మికమైనటువంటి పిలుపులు, ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. మొత్తానికి మేషరాశి వారికి ఈ వారం శుభాశుభ ఫలితములు మిశ్రమంగా ఉంటాయి అని చెప్పడంలో సందేహం అనేటువంటిది కూడా లేదు. ఈ వారం మేషరాశి వారు శివ సంబంధమైన దర్శనముతో పాటుగా వెంకటేశ్వర ఆరాధన శనివారం రోజున చేయండి. మీకు ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. గోమాత దర్శనం, గోక్షేత్ర దర్శనం మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదములు కలిస్తే వృషభ రాశి అవుతుంది. వృషభ రాశి వారికి ఈ మే నెలలో ఈ వారం ఉన్నటువంటి ఈ గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే కొంత లగ్నంలో ఉన్నటువంటి గురువు, తృతీయంలో ఉన్న కుజుడు, పంచమంలో ఉన్న కేతువు, లాభస్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహువు, వ్యయస్థానంలో ఉన్నటువంటి రవి కొంత వృషభం నుంచి తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో ఈ వారం సంచారం చేసేటువంటి చంద్రగ్రహ అనుగ్రహం ఇవి ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ వారంలో వృషభ రాశి వారికి కొంత ఫలితాలు అనేటువంటివి బాగుంటాయి. అనుకున్న ఫలితాలైతే కొంత ఈ వారం పొందగలిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. వృత్తి పట్ల, ఉద్యోగం పట్ల మీకు అంకిత భావం అనేటువంటిది కొంత ఉంటుంది. కొంత చెప్పుడు మాటలు చెప్పేటువంటి బంధువులను కావచ్చు, లేకపోతే మీ ప్రమేయం లేకుండానే మీకు సలహాలు ఇచ్చే వాళ్ళను దూరం పెట్టండి, జాగ్రత్త వహించండి. విద్యార్థులకు శ్రమ అనంతరం శుభ ఫలితాలైతే దక్కుతాయి. విదేశాలకు వెళ్ళే అవకాశం అనేటువంటిది చాలా వరకు ఉంది. విదేశీ ప్రయాణాలు కావచ్చు, విద్యార్థులకు కొంత అనుకూలంగా ఉన్నాయి. వాహన యోగం ఏర్పడుతుంది. కొంత భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకుంటే లాభాలు కలుగుతాయి. ఇంట్లో ఉన్నటువంటి వస్తువుల పట్ల జాగ్రత్త వహించకపోతే కొంత వస్తువులు పోవచ్చు. చోర భయం, దొంగల భయం అధికంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య కొంత అన్యోన్యత పెరుగుతుంది. కలిసి ఆలోచన చేయండి, కలిసి అడుగులు వేయండి. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే భావంతో ప్రవర్తించకండి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత ఉద్యోగపరంగా చికాకులు పెరుగుతాయి. అయినప్పటికీ ఆ చికాకులు మీ ఇంట్లో పెట్టుకొని ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులతో బాధలు పెట్టుకోవద్దు. అనవసరమైనటువంటి తిరుగుళ్ళు, అనవసరమైనటువంటి వృధా ప్రయాణాలు, సమయ పాలన లేకపోవడము, సమయాన్ని పట్టించుకోకపోవడము, వీటి వల్ల ఇబ్బంది పడతారు. కాబట్టి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. రాజకీయ నాయకులకు కొంత ఈ వారం బాగుంటుంది. మిత్రులతో జాగ్రత్తగా మాట్లాడండి. చిన్న చిన్న విరోధాలు సంభవించవచ్చు. రాజకీయ నాయకులు సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, లాభాలను అందుకుంటారు. భూమి సంబంధమైన కొనుగోలు ప్రయత్నాలు కూడా ఈ వారాంతంలో కొంత అనుకూలత ఉండవచ్చు. కొంత వృషభ రాశి వారు ఈ వారమంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతో పాటుగా ఆదిత్య హృదయం అంటే వ్యయస్థానంలో ఉన్న రవి యొక్క అనుగ్రహం పొందటానికి ఆదిత్య హృదయంతో పాటుగా సూర్య నమస్కారాదులు చేయడం వల్ల కూడా కొంత అనుకూలత ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం చూస్తే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, చతుర్థ స్థాన కేతువు, దశమంలో బుధ, శుక్ర, శని, రాహువులు, లాభస్థానంలో రవి, వ్యయస్థానంలో గురువు యొక్క సంచారం అనేటువంటిది మిథున రాశి వారి మీద ప్రభావపూరితమైనటువంటి ఫలితాలు దర్శనమిస్తూ ఉన్నాయి. అయితే మిథున రాశి వారికి కొంత గ్రహ సంచారం అనుకూలంగా ఉందనే చెప్పాలి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి, కానీ నోరు అదుపులో పెట్టుకోవాలి. ఇక్కడ ప్రధానంగా ప్రాబ్లం ఏంటంటే మిథున రాశి వారికి ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, అనవసరంగా ఉపదేశాలు ఇవ్వటం, మీరు ఇలా ఉండండి అని చెప్పడం,
అంటే అనవసరమైన సలహాలు ఎవరికి ఇవ్వకండి. మీ దగ్గరికి వస్తే కానీ మీరు మాట్లాడకండి. ఎంత మౌనంగా ఉంటే అంత రక్షణ మీకు. మౌనం శ్రేయస్కరం మిథున రాశి వారికి. అలాగే వివాహ ప్రయత్నాలు స్వల్ప ఆలస్యంతో ఫలించవచ్చు. విద్యార్థులకు ఈ వారం కొంత అసాధారణమైన ఫలితాలు వస్తాయి, బాగుంటాయి, అంటే మంచి ఫలితాలు వస్తాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా పోటీతత్వం బాగుంటుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసేటువంటి వారికి విపరీతమైన శ్రమ ఉంటుంది. చేతి వృత్తుల్లో అంటే మామూలుగా కార్మికులు కావచ్చు, చేతి వృత్తుల వారికి కొంత శుభ సమయం అనుకోవచ్చు. మిత్రుల యొక్క సలహాలు సూచనలు పాటించడం వల్ల బాగుంటుంది. అలాగే వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత ఆశయాన్ని సాధించడం కోసం చేసే ప్రయత్నములు విద్యార్థులకు నిరుద్యోగులకు ఫలించే ఆస్కారం కూడా ఉంది. ముఖ్యంగా ఏ లక్ష్యం అయితే పెట్టుకుంటారో ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందడుగు వేయండి. కుటుంబంలో ఆదాయం అనేటువంటిది మీకు సరిపోకపోవటం, కొంత అప్పులు చేయవలసి రావచ్చు. కాబట్టి చేసేటువంటి అప్పులు జాగ్రత్తగా చేయండి. ప్రభుత్వ ఉద్యోగులకు శ్రమ అధికంగా ఉంటుంది. అసహనం అనేటువంటిది బాగుంటుంది. కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు బాగానే ఉన్నాయి. వృధా వ్యయం అనేటువంటిది మాత్రం బాగా ఉంటుంది. కొంత గ్రహస్థితి అనేటువంటిది మిశ్రమంగా ఉంది. కాబట్టి మిథున రాశి వారు ఈ వారం అంతా కూడా గొడవలు లేకుండా స్త్రీ పురుషులు కొంత జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మంచిది. ధర్మకార్యాలయందు ఆసక్తి పెరుగుతుంది. ధార్మిక చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక గురువుల యొక్క దర్శనంతో కొంత మార్పులు అనేటువంటివి మీ జీవితంలో కూడా సంభవించవచ్చు. మిథున రాశి వారు అర్ధనారీశ్వర స్తోత్రము, నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా బుధ గురువారాల్లో దత్తాత్రేయ లక్ష్మీ నరసింహ స్తోత్ర పారాయణాలు చేయండి. మీకు అనుకూలమైన ఫలితాలు బ్రహ్మాండంగా కూడా వస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా లగ్నంలో ఉన్నటువంటి కుజుడు, తృతీయంలో ఉన్న కేతువు, భాగ్యంలో ఉన్న బుధ శుక్ర శని రాహువులు, దశమస్థానంలో ఉన్నటువంటి రవి, లాభంలో ఉన్నటువంటి గురువు సంచారం చేయటం. ముఖ్యంగా ఈ వారం కర్కాటక రాశి వారికి కొంత అనుకూలమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. మీడియా రంగము, సినిమా రంగము, నాటక రంగము, కళా రంగాల్లో ఉన్నటువంటి వారికి కొంత బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఉంటాయి. క్రమంగా విద్యార్థులు కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. కొంత ఇంట్లో తల్లి అనారోగ్యం అనేటువంటిది ఇబ్బంది పెట్టవచ్చు. విద్యార్థులకు బాగుంటుంది. దూర ప్రయాణాలు చేసేటువంటి వారు తగు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా సూచన. అప్పులు ఇవ్వకండి, అప్పులు పుచ్చుకోకండి. రుణ సమస్యలు గతంలో ఏవైతే ఉన్నాయో అవి కూడా తీరుతాయి. వివాహ ప్రయత్నముల యందు కొంత జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తుల క్రయ విక్రయాలు ముందుకు సాగుతాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సామాన్యంగానే ఉంటాయి. వృధా ప్రయాణాలు కొంత అధికంగా ఉండే ఆస్కారం ఉంది. ఆదాయానికి మించినటువంటి వ్యయం ఉండడం అనేటువంటిది కొంత మీకు కలవరపాటుకు గురి చేయవచ్చు. గృహోపకరణాలకు సంబంధించి ఫర్నిచరులు, ఇంట్లో విలాస వస్తువుల కోసం ధనం అనేటువంటిది వెచ్చించకండి. కాలక్షేపం కోసం నూతన కోర్సుల పట్ల విద్యార్థులు ఆకర్షితులవుతారు. కొంత రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తులకు, రాజకీయ నాయకులకు పై అధిష్టానం వల్ల కూడా పదవులు వచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఇంట్లో ఒకరి అనారోగ్యము మాత్రం కలవరపాటుకు గురి చెయ్యవచ్చు. కొంత జాగ్రత్తగా ఉండండి. కర్కాటక రాశి వారు ఈ వారమంతా రామనామం రాయటము, దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చెయ్యటము, అలాగే వీలైతే ఏదైనా దత్తక్షేత్ర దర్శనం చేసుకోండి. గురువారం రోజున నానబెట్టిన పెసరపప్పును గోవులకు తినిపించండి. వీలైతే ఉదయం పక్షులకు కొంత గింజలు ఆహారంగా వేయండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అవుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం
మఘా నక్షత్రం 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలిపిస్తే సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కొంత వీలున్నట్టుగా చూస్తే కనుక సింహరాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్న కేతువు, అష్టమ స్థానంలో బుధ శుక్రులు, శని రాహువులు, భాగ్యంలో రవి, దశమంలో గురువు, వ్యయంలో కుజుడు యొక్క సంచారం. సింహరాశి వారికి సోదరులతో గొడవలు అయ్యే ఆస్కారం ఈ వారం అధికంగా ఉంది. విలాసమైనటువంటి వస్తువులకు ధనాన్ని ఖర్చు పెడతారు. ఏ పని చేసినా ఒక అసంతృప్తి అనేటువంటిది మీకు ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో జాప్యం ఏర్పడవచ్చు. తండ్రి తరపున వారి వల్ల కొన్ని సమస్యలు ఏర్పడతాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి కొంత లాభాలు పెరుగుతాయి. ఈ వారం కొంత పోటీ పరీక్షల్లో పాల్గొనేటువంటి విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు కలగవచ్చు. చాలా రోజుల నుంచి ఏదైతే మీరు అనుకుంటున్నారో, పొందాలనుకుంటున్నారో ఆ కోరిక ఈ వారం తీరబోతుంది. సంతాన విషయంలో కూడా సంతానం యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి కొన్ని శుభవార్తలు కూడా తల్లిదండ్రులు శ్రవణం చేస్తారు. సింహరాశి వారు మాట నిదానం, తొందరపడి మాట్లాడకండి. తొందరపాటు తగ్గించడం మంచిది. వాహనాలు నడిపేటప్పుడు చోదకులు జాగ్రత్తగా ఉండండి. వృత్తిపరంగా వ్యాపారపరంగా కొంత వృద్ధి అనేటువంటిది ఉంటుంది. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఈ వారం ఉండే ఆస్కారం కూడా ఉంది. నూతన వస్తు వాహనాదులకు డబ్బులు ఖర్చు పెట్టకండి. ఒక్కటి మాత్రం నేను చెప్తున్నాను ఏంటంటే, అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అష్టమ శని సంబంధమైనటువంటి దోషము కొంత మీ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఎందుకంటే సింహం అనేటువంటిది శత్రు సంబంధమైనటువంటి శనికి శత్రు స్థానం కాబట్టి ఇక్కడ సింహరాశి వారికి ప్రభావం ఉంటుంది. అందుకే మీరు ఏం చేయాలి, శనివారం నాడు నియమంగా ఉండండి, వెంకటేశ్వర దర్శనం చేసుకోండి, శనికి తైలాభిషేకం చేయించుకోండి, దశరథుడు చేసిన శని స్తోత్ర పారాయణం చేయండి. అంటే ఇవన్నీ కంటిన్యూగా చేయాల్సినటువంటి పరిహారాలు. ఈ వారం చేసి వచ్చే వారం చేయొద్దు అనేటువంటిది కాదు. దైవారాధన, శివారాధన, విష్ణు సహస్రనామ పారాయణం ఇవి సింహరాశి వారు విడిచిపెట్టకపోతే ఫలితాలు మీకు పెద్దగా ఇబ్బంది పెట్టవు. అంటే దైవాన్ని నమ్ముకోవటం, కాలానికి అనుగుణంగా నడుచుకోవటం, ఈ రెండు చేస్తే బాగుంటుంది. కాబట్టి సింహరాశి వారు అది చేయవలసిందిగా చెప్తూ తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి ఫలితాలు చూద్దాము. కన్య అంటేనే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు కలిస్తే కన్యారాశి అవుతుంది. కన్యారాశి వారికి ఈ మే నెలలో ఈ వారం అంటే ఈ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు లగ్నంలో ఉన్న కేతువు, సప్తమ స్థానంలో బుధ శుక్ర శని రాహువులు, అష్టమంలో రవి, భాగ్యంలో ఉన్నటువంటి గురువు, లాభంలో ఉన్నటువంటి కుజుడు. రాశిలోకి ఈ శుక్ర శనివారాల్లో కూడా చంద్రుడి యొక్క సంచారం అంటే చంద్రకేతువుల యొక్క యుతి జరుగుతుంది. కాబట్టి కొంత ఈ వారం కన్యారాశి వారు చేసేటువంటి ప్రతి పని నిదానంగా పూర్తి కావచ్చు. కొత్త బిజినెస్లు లేకపోతే కొత్త పనులు ఆరంభించాలంటే మాత్రం కొంత తగు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది పెడతారు. ఊహించని ఖర్చులు మీ మీద బ్రహ్మాండంగా పడవచ్చు. చాలామంది మీ దగ్గరికి వచ్చి నిరుత్సాహపూరితమైన మాటలు మాట్లాడుతారు. అవన్నీ కూడా లెక్క పెట్టకండి. కొంత తీవ్రమైనటువంటి శ్రమ వల్ల మీకు ఇబ్బందులు ఎదురు కావచ్చు. శుభవార్తలు వింటారు. దూర ప్రయాణాలు అయితే అనుకూలంగానే ఉంటాయి. కొంత పెద్దవారితో పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత జాగ్రత్త వహించండి. కుటుంబపరమైనటువంటి బాధ్యతలైతే మీకు బాగానే పెరుగుతాయి. ఇంట్లో స్త్రీ మూలకంగా గొడవలయ్యే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి మీ ఇంట్లో తల్లి, చెల్లె, భార్య, అక్క, పురుషులు వీళ్ళతో సంభాషణ చేసేటప్పుడు జాగ్రత్తగా వహించండి. అంటే అనవసరమైన గొడవలకు వెళ్ళకండి.
గొడవలు అయ్యే ఆస్కారం కూడా ఉంది. ఒత్తిడి అధికంగా ఉంటుంది. సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి వాళ్ళకు, ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి, అంటే బ్యాంకింగ్లో ఉన్నటువంటి వారు, సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి ఉద్యోగం చేసేటువంటి వ్యక్తులకు విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది. రైతులకు వ్యవసాయం అనేటువంటిది కొంత లాభాన్ని ఇస్తుంది. కాబట్టి కొంతమంది పెళ్లి సంబంధాలు అనేటువంటివి కూడా ఈ వారం కుదిరేటువంటి ఆస్కారం ఉంది. కన్యారాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించేటువంటి ఆస్కారం ఉంది. కన్యారాశి వారు ఈ వారమంతా గణపతి అష్టోత్తర గరిక పూజ చేయండి. అలాగే ప్రతిరోజు కూడా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం కూడా మీకు కొంత అనుకూలమైనటువంటి ఫలితములను ఇంకా అధికంగా ఇవ్వవచ్చు. గోక్షేత్రంలో మంగళవారం రోజున నానబెట్టినటువంటి పెసర్లను తినిపిస్తే కొంత మీకు అనుగ్రహం కలుగుతుంది. తదుపరి తులారాశి. చిత్తా 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి. తులారాశి వారికి ఈ వారం అంటే ఈ మే నెల 4వ తేదీ నుంచి మే నెల 10వ తేదీ పర్యంతం తులారాశి వారికి గ్రహ సంచారం షష్ఠ స్థానంలో మీనంలో బుధ శుక్ర శని రాహువులు, సప్తమ స్థాన రవి, అష్టమ గురువు, దశమంలో ఉన్నటువంటి కుజుడు, వ్యయంలో ఉన్నటువంటి కేతువు, వ్యయంలో ఉన్నటువంటి చంద్రుడు కొంత మేరకు ఈ వారాంతంలో కొంత ఫలితాలను నిర్దేశిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా తులారాశి వారికి చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అభివృద్ధి దశగా ముందుకు జరుగుతాయి. మంచి ఆదాయం పెంచుకుంటారు ఈ వారంలో. ఎందుకంటే సహోదరి వర్గంతో సంభాషణలు, తర్వాత ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే గతం వారం కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. కొన్ని శుభవార్తలు కూడా సన్నిహితుల నుంచి శ్రవణం చేయవచ్చు. ఆస్తి సంబంధమైనటువంటి విషయంలో సోదరులతో ఉన్నటువంటి వివాదాలకు పరిష్కారం అనేటువంటిది దొరుకుతుంది. బంధుమిత్రుల యొక్క సూచనలు సలహాలు అందుతాయి. గతం కంటే కూడా ఇప్పుడు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. వీలున్నప్పుడల్లా ఇష్టదేవత దర్శనం చేసుకోండి. కొంత బుధ గురువారాల్లో మైగ్రెయిన్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు, నరముల సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదురు కావచ్చు. స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలతో ఈ వారం ఇబ్బంది పడవచ్చు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. అభివృద్ధి అనేటువంటిది కూడా ఉంటుంది. మీకు డబ్బు అవసరమైతే సమయానికి రుణ సహాయం కూడా అందుతుంది. విదేశాలకు వెళ్ళాలి, వీసా రావాలి అనుకుంటే తప్పకుండా వీసా అప్లై చేయండి. తులారాశి వారికి వీసా అనేటువంటిది దక్కుతుంది. దూర ప్రాంత ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. చాలా మంచి ఫలితాలు అనేటువంటివి తులారాశి వారికి ఈ వారం కలుగుతాయి. ఇతరుల వ్యవహారముల యందు మీ ప్రమేయం అనేటువంటిది మంచిది కాదు. కొంత వార ఆరంభంలో వ్యయప్రయాసలు, బంధు విరోధాలు లేకుండా జాగ్రత్త పడితే తులారాశి విద్యార్థులు, రాజకీయ నాయకులకు ఈ వారం మంచి అభివృద్ధికరమైనటువంటి ఫలితాలైతే తప్పకుండా పొందుతారు. ఇబ్బంది అనేటువంటిది తీరిపోతుంది. తులారాశి వారు కూడా ఈ వారము నవగ్రహ స్తోత్ర పారాయణము ప్రతిరోజు శివ సహస్రనామ పారాయణం పెట్టుకుంటే మీకు భగవద్ అనుగ్రహం అనేది పరిపూర్ణంగా కలుగుతుంది. గోవులకు ఏదైనా గోక్షేత్రంలో కొంత దానా పెట్టండి, ఫలిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంత గ్రహస్థితి అనేటువంటిది 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు కొంత పర్వాలేదన్నట్టుగానే ఉంది. పంచమ స్థానంలో బుధుడు, శుక్రుడు, శని, రాహువులు, షష్ఠ స్థానంలో రవి, సప్తమ స్థానంలో గురువు, భాగ్యస్థాన కుజుడు, లాభస్థాన కేతువు కొంత వృశ్చిక రాశి వారి మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు. కొంత వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మిశ్రమ ఫలితాలు, ముఖ్యమైనటువంటి పనులు దాదాపుగా విజయవంతం అవుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు.
భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. తర్వాత మీ పేరుతో ఉన్నటువంటి వ్యాపారాలు కొంత జాగ్రత్తగా పెట్టుకుంటే వృద్ధిలోకి వస్తాయి. ఇంట్లో రక్త సంబంధీకులతో అంటే మేనమామలు, అన్నదమ్ములు, రక్త సంబంధీకమైనటువంటి బ్లడ్ రిలేషన్స్ వాళ్ళతో గొడవల జోలికి వెళ్ళకండి, ఇబ్బంది పడతారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రమోషను ఈ వారం దక్కవచ్చు. చేసే ప్రయత్నాలలో కొన్ని ఆటంకాలు మీకు రావచ్చు, కానీ దైవానుగ్రహంతో ఆటంకాలను అధిగమిస్తారు. వస్తువుల కొనుగోలు చేయటంలో జాగ్రత్త వహించండి. వివాహ ప్రయత్నాలకు కూడా ఇది చాలా వరకు శుభ సమయము అని చెప్పవచ్చు. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఖర్చులు విపరీతంగా ఉంటాయి. బంధుమిత్రుల వ్యవహారముల యందు జాగ్రత్త వహించండి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి స్థాన చలనాలు ఉండవచ్చు. కొంత వినోద కార్యక్రమాలకు సమయం అనేటువంటిది కేటాయిస్తారు. కాబట్టి ఈ వారమంతా నృసింహ ఆరాధన చేయటం వృశ్చిక రాశి వారు చాలా మంచి ఫలితాలు పొందుతారు. నరసింహ దర్శనము, నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణాదులు కూడా మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. నవగ్రహ స్తోత్ర పారాయణం కూడా వీరి మీద ప్రభావాన్ని చూపించవచ్చు. కాబట్టి మంచి ఫలితాలు అనేటువంటివి ఈ వారం తప్పకుండా ఉంటాయి. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి అవుతుంది. ధనుస్సు రాశి వారికి మే నెల 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే చతుర్థ స్థానంలో బుధ, శుక్ర, శని, రాహువులు, పంచమంలో రవి, షష్ఠ స్థానంలో గురువు, అష్టమంలో కుజచంద్రులు, నవమ దశమంలో ఉన్నటువంటి కేతువు. ఇక్కడ ఈ వారం ధనుస్సు రాశి వారికి మిశ్రమమైనటువంటి గ్రహ సంచారం అని చెప్పవచ్చు. వాహన మరమ్మత్తులకు డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతారు. నిరుద్యోగులైనటువంటి వారు ఉద్యోగ ప్రయత్నములు గట్టిగా చేస్తే ఉద్యోగ ప్రయత్నములు ఫలించవచ్చు. వృత్తిపరంగా వ్యాపారపరంగా కొంత అభివృద్ధి అనేటువంటిది కూడా ఉంటుంది. అర్ధాష్టమ శని దోష ప్రభావంతో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. మానసికమైనటువంటి సమస్యలు పెరుగుతాయి. స్త్రీలకు నూతన వస్తు వాహన ఆభరణములు మొదలైనటువంటివి కూడా గిఫ్ట్గా వస్తుంది. శస్త్రచికిత్సలు జరిగే అవకాశం కూడా ఉంది. ఆరోగ్యపరంగా చెబుతున్నాను, కొంత జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైన అభివృద్ధి క్రమంగా చేకూరుతుంది. మీ అనుకున్నటువంటి వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగపరంగా అధికారుల ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. సంతాన విషయముల యందు శ్రద్ధ వహిస్తే బాగుంటుంది. జీవిత భాగస్వామితో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. చర్చలు బాగుంటాయి. మంచి వ్యక్తిగా రాజకీయ నాయకులు గుర్తింపు పొందవచ్చు. సంతాన విషయంలో ఈ వారము ఏదైనా ముందడుగు వేస్తే బాగుంటుంది. అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ఫలప్రాప్తి కూడా కలిగే ఆస్కారం ఉంది. మొత్తానికి బాగుంటుంది. కొంత ధనుస్సు రాశి వారికి దత్తాత్రేయ స్తోత్రపారాయణంతో పాటుగా అర్ధాష్టమ శనిదోషం పోవటానికి దశరథుడు చేసిన శనైశ్చర స్తోత్రపారాయణం చేయటం వల్ల కొంత ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణములు చేయటం ధనుస్సు రాశి వారికి చెప్పుకోదగినటువంటి పరిహారం అని చెప్పవచ్చు. గోవు క్షేత్రానికి ఏదైనా విరాళాలు ఇవ్వండి. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిస్తే మకర రాశి అవుతుంది. మకర రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే మకర రాశి వారికి కొంత తృతీయంలో ఉన్న బుధ శుక్ర శని రాహువులు, చతుర్థ రవి పంచమంలో గురువు, సప్తమంలో ఉన్నటువంటి కుజుడు, భాగ్యస్థాన కేతువు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులను కలిగింపజేస్తున్నాడు. మొత్తానికి కొంత గ్రహస్థితి అనేటువంటిది శుభంగానే ఉన్నప్పటికీ కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కొంత మకర రాశి వాళ్ళు ఇబ్బంది పడే ఆస్కారం కూడా ఉంది.
అంటే ఏం లేదు, ప్రయత్నపూర్వకమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. అంటే మీకు దాన్ని ఏమంటారు, స్వయంకృత అపరాధములు అంటాం. ఆ స్వయంకృత అపరాధములు చేయకుండా ఉండండి. కొన్ని చేపట్టిన వ్యవహారములు ఏవైతే ఉన్నాయో ఆటంకం లేకుండా పూర్తి అవుతాయి. దీర్ఘకాలికమైనటువంటి రుణబాధలు తొలగిపోతాయి. ఆప్తుల నుంచే శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. స్థిరాస్తి సంబంధమైనటువంటి వివాదాలు పరిష్కారం చేసుకుంటారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల, సంఘ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్వల్పమైన అనారోగ్య సమస్యలు గురు శుక్రవారాల్లో కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ఆర్థిక వ్యవహారములను జాగ్రత్తగా చూసుకుంటే ఈ వారం సక్రమమైనటువంటి ఫలితాలు వస్తాయి. బంధు విరోధాలు లేకుండా జాగ్రత్త పడండి. మకర రాశి వారు ఉద్యోగపరంగా కొత్త పోస్టులు వచ్చే ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు బాగుంది. పొదుపు పథకాల పట్ల దృష్టి పెట్టండి. డబ్బును సేవ్ చేసుకోండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి మకర రాశి వారికి కొన్ని లాభాలు కూడా ఎదురవుతాయి. ఈ వారమంతా దత్త దర్శనము, దత్త స్మరణ, దత్తాత్రేయ క్షేత్ర దర్శనంతో బాగుంటుంది మకర రాశి వారికి. వీలైతే గురువారం నాడు మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు చేయండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు కలిస్తే కుంభరాశి అవుతుంది. కుంభరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కొంత మిశ్రమంగా ఉంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ద్వితీయంలో ఉన్న శని, రాహు, శుక్ర, బుధువులు, తృతీయంలో రవి, చతుర్థ గురువు, షష్ఠ స్థానంలో కుజుడు, అష్టమ కేతువు కొంత మిశ్రమమైన ఫలితాలను ఇస్తూ ఉన్నారు. ఏలినాటి శని దోషం అనేది కుంభరాశి వారికి కొంత ప్రభావం చూపిస్తుంది. ప్రయత్నపూర్వకంగా పనులు చేస్తే ఎదురు అనేటువంటిది ఉంటుంది. కొంతమందికి అనవసరమైన సలహాలు ఇచ్చి మీకు మీరుగా ఇబ్బందుల్లో పడతారు. శుభకార్యాలకు సంబంధించిన విషయాల చర్చలు ఇంట్లో కొనసాగుతూ ఉంటాయి. కొంతమంది వ్యక్తుల ప్రవర్తన మీకు చాలా దుఃఖమును, కోపమును, అన్ని రకాల బాధలను కలిగింప చెయ్యవచ్చు. పలుకుబడి పెరుగుతుంది రాజకీయ నాయకులకు. అనుకున్న పనుల్లో, అనుకున్న పరీక్షల్లో కొంత కష్టపడితే విజయం సాధిస్తారు. ఆస్తి సంబంధమైన వ్యవహారాలు కొలిక్కి తెచ్చుకుంటారు. ఉన్నత విద్యా అవకాశాలకు ఇది శుభ సమయం. గృహ సంబంధిత వ్యవహారముల యందు పాల్గొంటారు. కొంత ప్రేమ వ్యవహారాదుల్లో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు చెడు సహవాసాలకు దూరంగా ఉండండి. ఉద్యోగ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. కొంత అయిన వాళ్ళతో విభేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. సంతాన రహితమైన స్త్రీలకు సంతాన యోగాదులు ఉన్నాయి. కొంత పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సౌఖ్యము చేకూరుతుంది. స్త్రీలు, కుంభరాశి స్త్రీలు ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోయడం, తులసి దగ్గర దీపం పెట్టడం, విష్ణు సహస్రనామ పారాయణం తులసి కోట పక్కన కూర్చొని చెయ్యటం వల్ల స్త్రీలకు బాగుంటుంది. ఉదయమే లేచి సూర్యోదయ సమయంలో 12 నమస్కారాలు చేయండి, చాలా బాగుంటుంది. అలాగే శనివారం నాడు నానబెట్టినటువంటి ధాన్యమును గోవులకు పెట్టండి, బాగుంటుంది. ఇంకా ఫలితాలు మంచిగా ఉంటాయి. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే లగ్నంలోనే బుధ, శుక్ర, శని, రాహువులు, ద్వితీయ రవి, తృతీయ గురువు, పంచమ కుజచంద్రులు, షష్ఠ సప్తమంలో ఉన్న కేతువు. కొంత గ్రహ సంచారం అనేది ప్రతికూలంగా ఉంది అని చెప్పవచ్చు. అనుకున్న విధంగా, ఎందుకంటే రాశిలో సంచారం చేస్తున్న 4 గ్రహములు ఏవైతే ఉన్నాయో
కొంత దీర్ఘకాలిక సమస్యలను మీకు కలిగింపచేస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో అతి కష్టం మీద ఉత్తీర్ణులవుతారు. ఆర్థిక విషయాలు అస్సలు సంతృప్తినివ్వవు. ఎంత సంపాదన వచ్చినా దాన్ని మించిన ఖర్చులే ఉంటాయి తప్ప ఉపయోగం ఉండదు. విద్యార్థులకు పాజిటివ్ థింకింగ్ కొంత చేస్తే బాగుంటుంది. రాజకీయ నాయకులకు కొంత ప్రతిపక్షములతో ఇబ్బందులు ఎదురవుతాయి. శత్రువర్గం బలాబలాలు పెరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే నూతన వ్యాపారానికి తగిన పెట్టుబడులు అందకపోవటం వల్ల వ్యాపారాలు ఇబ్బంది పడవచ్చు. లాభ నష్టాలు అనుకున్న విధంగా ఉండకపోవచ్చు. నూతన వ్యాపార ప్రయత్నాలు ఎదురు దెబ్బ పడవచ్చు. హోల్సేల్ వ్యాపారం చేసే వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. శుభ కార్యక్రమాల కోసం మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలించవచ్చు. స్త్రీలకు వస్త్ర లాభం కలుగుతుంది. ఆగిపోయిన ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టవచ్చు. కొంత రుణ విమోచక అంగారక స్తోత్ర పారాయణంతో పాటుగా నరసింహ స్తోత్ర పారాయణము మేడి చెట్టు చుట్టూ 54 ప్రదక్షిణములు గురువారం నాడు మీనరాశి భార్యాభర్తలు చేయడం వల్ల అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గిపోతాయి. ఇవి మేషాది 12 రాశుల వారికి ఈ వారం ఉన్నటువంటి ఫలితాలు. ఎవరైనా సరే అందరికీ నేను ఒకటే మాట చెబుతున్నా, జాతకరీత్యా మీ జాతకంలో బలమైన దశ జరుగుతూ ఉంటే ఇప్పుడు నేను చెప్పే ఫలితాల్లో కొంత తారుమారుగా ఉండవచ్చు. నేను చెప్పే ఫలితాలు ఈ వారం ఉన్న గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని కొంత ఫలితాలను మీకు అందజేసే ప్రయత్నమే చేస్తున్నా. కాబట్టి నిజ జీవితంలో మీ వ్యక్తిగత జాతకంలో ఉన్న దశ వల్ల ఇంకా బాగుండవచ్చు, బాగుండకపోవచ్చు. అందువల్ల సమన్వయం చేసుకోండి. ఇవి కొంతమేరకు మాత్రమే తీసుకోండి. కాబట్టి చాలామంది విశ్వాసంతో చెప్పినవి చేస్తున్నారు. ఒకటిని మాత్రం నేను చెప్తున్నానండి, కాలాన్ని కర్మను రెండిటినీ నమ్మండి. దీన్ని దాటి మనం ఏం చేయలేము, నేనైనా మీరైనా. కాలము కర్మ మనను నడిపిస్తుంది. ఏమి ఇచ్చామో గతంలో ఇప్పుడు అది పొందుతాము. ఇప్పుడు ఏది ఇస్తామో భవిష్యత్తులో అది మరలా పొందే అవకాశం ఉంది. ఇది కర్మ సిద్ధాంతం. కాబట్టి అనవసరంగా ఇబ్బంది పడకండి. కష్టాలు వస్తాయి. చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు, మాకు కష్టాలు ఉన్నాయి గురువుగా. కష్టాలు మనుషులకు రాకపోతే పశువులకు వస్తాయా? ఓర్పు, భగవన్ చింతన కొంత మార్పు తెస్తుంది, బాగుంటుంది. ఎప్పుడూ చెప్పే మాటే, దైవాన్ని నమ్మండి, కాలాన్ని అనుసరించండి, కర్మను బాగుపరుచుకోండి, మీరు బాగుంటారు. మరలా వచ్చే వారం కలుసుకుందాం. ఎవరైనా వ్యక్తిగతంగా జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే నాతో మాట్లాడవచ్చు. నేను ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాను కాబట్టి మీరు వాట్సాప్ కాల్ ద్వారా నాతో మాట్లాడవచ్చు. విదేశీ సమయానికి ఇక్కడ సమయానికి కొంత వ్యత్యాసం ఉంటుంది. ప్రస్తుతం నేను అమెరికా పర్యటనలో ఉన్నాను కాబట్టి జాగ్రత్తగా చూడండి. మరలా వచ్చే వారం కలుసుకుందాం. జై శ్రీరామ్.